ముచ్చటగా 3 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఇక భార్య స్నేహితులతో కలిసి హనీమూన్కి వెళ్దామనుకున్నాడు. గోవాకు బయలుదేరాడు. కానీ అంతలోనే రైలు అతనిని కబలించింది మృత్యురూపంలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హనీమూన్కు గోవా వెళ్తుండగా ట్రైన్ ఎక్కబోయి రైల్ ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కున్నాడు యువకుడు కాలు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. హాస్పిటల్కు తరలిస్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు వరంగల్ చెందిన ఊరకొండ సాయిగా గుర్తించారు. సాయికి 3 నెలల క్రిందట పెళ్లి జరిగింది. భార్య బావమరిది ఫ్రెండ్స్తో కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు. వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాడు సాయి. వాటర్ బాటిల్ కోసం కిందికి దిగాడు సాయి. అయితే ట్రైన్ కదలడంతో చైన్ లాగాడు సాయి ఫ్రెండ్స్. అయితే ట్రైన్ చైన్ లాగడంపై యువకులను పోలీసులు ప్రశ్నించారు. అంతలో ఫైన్ కడతామని తమను వదిలిపెట్టాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు సాయి. ఇక స్పీడ్గా ట్రైన్ కదులుతోంది. అప్పుడే అది ఎక్కబోయి సాయి కింద పడ్డాడు. సాయి మృతికి రైల్వే పోలీసులే కారణమని ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోవాలో హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ జంట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొత్త పెళ్లి కొడుకు మృతి చెందాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ చెందిన ఊరగొండ రమేష్ కుమారుడు సాయి గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో పనిచేస్తుంటాడు. 3 నెలల క్రిందట వివాహమైంది. ఈ క్రమంలో 3 నెలల తర్వాత హనీమూన్కు గోవా వెళ్లాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. తమ ట్రిప్ కోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. వీరి వెంట కొందరు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా గోవా ప్లాన్ చేశారు. శుక్రవారం అతని భార్య బావమరిది స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. 9వ నంబర్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి గోవా వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు ఎక్కడానికి కొంత సమయం ఉందని భావించి వాటర్ బాటిల్ కోసం దిగాడు. అంతలోనే వాస్కోడిగామా రైలు బయలుదేరడంతో కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్నేహితులు చైన్ లాగారు. వెంటనే రైల్వే పోలీసు వచ్చి ఆ బోగిలో వెళ్ళి ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయి ఫ్రెండ్స్ని పోలీసులు ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. మరోవైపు రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. జరిగిన తప్పిదానికి తాము ఫైన్ కడతామంటూ అతని స్నేహితుల్ని విడిచిపెట్టమంటూ కోరారు. అంతలోనే రైలు తిరిగి బయలుదేరడంతో అందులో తన భార్య 2 స్నేహితులు ఉన్నారని త్వరగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన సాయి ప్రమాదవశాత్తు రైలు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందు కొద్ది గంటల్లోనే మృతి చెందాడు. దీంతో ఆ హనీమూన్ ట్రిప్ కాస్త విషాదంగా ముగిసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక సికింద్రాబాద్లో జరిగినటువంటి ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమ్ అందిస్తారు. ఇద్దరేమో మా బావులు మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ పోవడానికి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోయేసరికి పోతాందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతాళ్ళు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతాళ్ళు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావాలు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతాను కదా వాటర్ బాటిల్ ఇస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక బాటిల్స్ ఇచ్చారు. వెనుక భోగి నుంచి అది మన డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చనిపోయింది. పోలీసు వాళ్ళు తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టితా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుంటాను కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకి ఏమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాల్ ఫిక్స్ అయింది. అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా.
నిన్న సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ పైన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నూతన నవ దంపతులు అని చెప్పుకోవచ్చు. అయితే హనీమూన్కి వెళ్లే తరుణంలోని ట్రైన్ అకస్మాత్తుగా కదలడంతో భర్త దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా కాలు జారి కింద పడి స్పాట్లోని చనిపోవడం కూడా జరిగింది. ప్రజెంట్ ఆయన గాంధీ హాస్పిటల్లోని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకురావడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటు పోలీసుల వైఫల్యం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి పోలీసుల వైఫల్యం అని చెప్పడానికి గల కారణాలు ఏంటి? ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ అయితే ఏడుస్తూ ఉన్నారు. 3 నెలలే అయ్యింది పెళ్ళయి, ఆనందంగా హనీమూన్కి వెళ్దాము అని చెప్పి కూడా వాళ్ళు గోవా ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే గోవా ప్లాన్ చేసుకొని ఇంకా వెళ్దాము భార్య భర్త అంటే సాయి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయి వాళ్ళ వైఫ్ అలాగే తన భర్తీ ఇంకొంతమంది ఫ్రెండ్స్తోని గోవాకి ప్రయాణం అవుతున్న తరుణంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ట్రైన్ ఆగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని సాయి కిందకి దిగి వాటర్ బాటిల్ తెచ్చుకుందాము, ట్రైన్ ఇంకా కదలడానికి టైం ఉంది కదా అని చెప్పి తను దిగిన టైంలోని ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో లోపల ఉన్న తన భార్య అలాగే తన మరిది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చైన్ లాగడం కూడా జరిగింది. సో వెంటనే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అసలు చైన్ ఎందుకు లాగారు ఏంటి అని అడిగగా అసలు ఏం జరిగింది మ్యాటర్ అంతా కూడా చెప్పిన తర్వాత సాయి వన్స్ ట్రైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పోలీసులు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కూడా తెలిసింది. సో ఏదైనా సరే ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్ కింద ఉన్నారు అని చెప్పి మాట్లాడదామని చెప్పి సాయి కూడా కిందకి దిగిన టైంలో మళ్ళీ ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో తన భార్య లోపల ఉంది అని చెప్పి ఎలాగైనా ట్రైన్ ఎక్కాలని సాయి పరిగెట్టుకుంటూ వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా కాలు జారి అటు పట్టాలకి ట్రైన్కి మధ్యలో ఆయన పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. పడిపోయి తీవ్ర గాయాలయ్యి వెంటనే హాస్పిటల్కి తరలించగా స్పాట్లోనే ఆయన చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇటు సాయి వరంగల్లో వాళ్ళ అంటే నేటివ్ ప్లేస్ వరంగల్ అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏదైనా సరే పెళ్ళయి 3 నెలలే అవ్వడం, సో ఎంతో ఆనందంగా ఉండాలి అని చెప్పి గోవా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ వేసుకున్న టైంలోని ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే భార్య కావచ్చు మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ బాడీని అయితే తీసుకెళ్ళడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. అండ్ వాళ్ళ భార్య కూడా తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఆశలతోని పెళ్లి చేసుకొని ఎంతో భవిష్యత్తు ఉండవలసిన ఆమెకి ఈరోజు దేవుడు ఇలా అన్యాయం చేశాడు అని చెప్పి కూడా తను చెప్పుకుంటున్న పరిస్థితి. సో మీడియాతో మాట్లాడడానికి అయితే వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేసినప్పటికీ వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారు. అయితే ఈ ప్రజెంట్ బాడీని అయితే వాళ్ళ సొంత ఊరు వరంగల్ అయితే తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదైనా సరే ట్రైన్ మనం ఎక్కే ముందు కావచ్చు దిగు ముందు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్నది కూడా మరొకసారి ఇలాంటి అంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కావచ్చు లేకపోతే రన్నింగ్ బస్సులు ఎక్కడం కావచ్చు ఇలాంటి వల్ల మన కుటుంబం రోడ్డు మీదకి రావడమే కాదు మనం కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్పి కూడా ఇలాంటి పరిస్థితులు ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా నవదంపతులు ఎంతో ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని నిజంగా వాళ్ళు కూడా కళలో ఊహించుకోలేదు అని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సంతోష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. నిన్న సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ పైన ఇద్దరేమో మా బావులు మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ తేవడానికి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోయేసరికి పోతాందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతారు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతారు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావాలు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతాను కదా వాటర్ బాటిల్ ఇస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక బాటిల్స్ ఇచ్చారు. వెనుక భోగి నుంచి అది మన డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చనిపోయింది. పోలీసులు తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టితా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతాను కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకేమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూకాడా? ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాల్ స్లిప్ అయింది, అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. ఎవరిది? పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా.